నమస్తే, వెల్కమ్ టు మెగా 9 టీవీ. భార్యాభర్తల బంధం అంటే నూరేళ్ల పంట అంటారు. కానీ ఆ భార్యే తన కట్టుకున్న భర్త ప్రాణాలు తీయటానికి పక్కా ప్లాన్ వేస్తే సాధారణంగా ఇలాంటి క్రైమ్ స్టోరీల్లో మోసపోయిన భర్త ఆవేశంతో భార్యను ఆమె ప్రియులను చంపేయడం చూస్తుంటాం. లేదా భార్య ప్రియుడు కలిసి భర్తను చంపి ఎవరికి అనుమానం రాకుండా మాయం చేయడం చూస్తుంటాం. కానీ ఉత్తరప్రదేశ్లో ఒక భర్త మాత్రం ఎమోషన్స్ కంటే లాజిక్ వాడాడు. పరువు కంటే తన ప్రాణం ముఖ్యం అనుకున్నాడు. తాజాగా ఉత్తరప్రదేశ్లో జరిగిన ఒక ఘటన క్రైమ్ థ్రిల్లర్ సినిమాను సైతం తలదన్నేలా ఉంది. తనను అడ్డు తొలగించుకోవటానికి భార్య ఆమె ప్రియుడు వేసిన మర్డర్ స్కెచ్ తెలుసుకుని ఆ భర్త గుండె ఆగిపోయినంత పని అయితే ఏకంగా డ్రమ్ సిమెంట్ తెప్పించి శవాన్ని మాయం చేయడానికి ప్లాన్ చేశారు. కానీ ఆఖరి నిమిషంలో దేవుడిలా ఒక ఫోన్ ఆ భర్తను కాపాడింది. ఆ తర్వాత ఆ భర్త తీసుకున్న నిర్ణయం చూసి పోలీసులే షాక్ అయ్యారు. మన చుట్టూ జరిగే క్రైమ్ వార్తలు సామాన్యుల మైండ్ సెట్లను ఎంతలా ప్రభావితం చేస్తాయో చెప్పడానికి యూపీలో జరిగిన ఈ ఘటనే బెస్ట్ ఎగ్జాంపుల్. ఇటీవలి కాలంలో ఉత్తరప్రదేశ్లోని మీరట్ ఇతర ప్రాంతాల్లోని ఒక భయంకరమైన మర్డర్ ట్రెండ్ నడుస్తోంది. అదే బ్లూ డ్రమ్ మర్డర్. భార్యలు తన ప్రియులతో కలిసి భర్తను చంపేసి ఆ మృతదేహాన్ని నీలం రంగు ప్లాస్టిక్ డ్రమ్ లో కుక్కి వాసన రాకుండా దాని నిండా సిమెంట్ పోసి మూసేస్తున్నారు. ఇది టీవీలో న్యూస్ పేపర్లో చూసి యూపీ ప్రజలు వణికిపోతున్నారు. బులంద్ షహర్ కు చెందిన రాజ్ కుమార్ అనే భర్తకు సరిగ్గా ఇదే భయం పట్టుకుంది. తన భార్య ప్రవర్తనలో వచ్చిన మార్పులు, ఆమె ఫోన్ లో కనిపించిన కొన్ని ఆధారాలు చూసి నెక్స్ట్ ఆ సిమెంట్ డ్రమ్ లో ప్యాక్ అయ్యేది తానే అని అతనికి అర్థమైంది. వెంటనే పోలీసుల వద్దకు పరుగులు తీశాడు. ఉత్తరప్రదేశ్లోని బులంద్ షహర్ కు చెందిన రాజ్ కుమార్ కు కొంతకాలం క్రితం వివాహం జరిగింది. వీరికి 6 నెలల చిన్నారి కూడా ఉంది. అయితే అదే ప్రాంతానికి చెందిన మరో వ్యక్తితో రాజ్ కుమార్ భార్యకు పరిచయం ఏర్పడి అది వివాహేతర సంబంధానికి దారితీసింది. కొన్ని రోజుల క్రితం ఆమె పుట్టింటికి వెళ్తున్నానని అబద్ధం చెప్పి 6 నెలల పసిబిడ్డను భర్త దగ్గరే వదిలేసి వెళ్లిపోయింది. కానీ ఆమె పుట్టింటికి వెళ్లలేదని, ఏకంగా 1 నెల రోజుల పాటు తన ప్రియుడితో గడిపిందని రాజ్ కుమార్ కు తెలిసింది. ఈ విషయమై ఇంటికి వచ్చిన భార్యను రాజ్ కుమార్ పలుమార్లు నిలదీసినా ఆమె సరైన సమాధానం చెప్పకుండా తప్పించుకుంటూ తిరిగేది. ఈ ప్రవర్తనతో భర్తలో అనుమానం మరింత బలపడింది. భార్య ఎవరితో మాట్లాడుతుందో తెలుసుకోవాలని ఒకరోజు రాజ్ కుమార్ ఆమె ఫోన్ ను సీక్రెట్ గా చెక్ చేస్తాడు. అందులో కనిపించిన విషయాలు చూసి అతని గుండె ఆగిపోయినంత పని అయింది. ఆమె మొబైల్, ఫేస్బుక్ అకౌంట్లలో ప్రియుడికి పంపిన అసభ్యకరమైన ఫోటోలతో పాటు నెర్వస్ చేసే ఒక భయంకరమైన సర్చ్ హిస్టరీ కనిపించింది. ఆమె సోషల్ మీడియాలో ఎక్కువగా సిమెంట్ డ్రమ్ స్టోరీ పేరుతో ఉన్న హత్యలకు సంబంధించిన క్రైమ్ కథనాలను షేర్ చేయడం గమనించాడు. మీరట్ లో జరిగిన బ్లూ డ్రమ్ హత్య కేసు తరహాలోని తన భార్య కూడా ప్రియుడితో కలిసి తనను హతమార్చి డ్రమ్ లో పెట్టి సిమెంట్ పోసే ప్లాన్ చేస్తుందేమోనని రాజ్ కుమార్ తీవ్ర భయానికి గురయ్యాడు. ఆమె ఫేస్బుక్ హిస్టరీ చూశాక అతనికి ఇంట్లో ఉండాలంటేనే వణుకు పుట్టింది. తన ప్రాణాలకు ఎప్పుడైనా ముప్పు ఉందని గ్రహించిన రాజ్ కుమార్ ఏమాత్రం ఆలోచించకుండా తక్షణమే పోలీసులను ఆశ్రయించాడు. జరిగిన విషయాన్నంతా వారికి వివరించి రక్షణ కల్పించమని వేడుకున్నాడు. వెంటనే పోలీసులు భార్యను, ఆమె ప్రియుడిని స్టేషన్ కు పిలిపించి పంచాయతీ పెట్టారు. కౌన్సిలింగ్ సమయంలో ఆ మహిళ ఏమాత్రం జంకు లేకుండా నేను నా భర్తతో ఉండను, ప్రియుడితోనే వెళ్తాను అని తేల్చి చెప్పేసింది. అయితే ఇక్కడే కథ మలుపు తిరిగింది. తనను చంపాలనుకున్న భార్యపై కక్ష సాధింపులకు వెళ్ళలేదు ఆ భర్త. నా ప్రాణాలు తీయాలనుకున్నావు, నీతో నేను ఒక్క క్షణం కూడా కలిసి ఉండలేను అని తెగేసి చెప్పాడు. పోలీసులు పెద్దల సమక్షంలో తన భార్యను ఆ ప్రియుడికి అప్పగించి ఇక మీ ఇద్దరు ఏమైనా చేసుకోండి, నాకెలాంటి సంబంధం లేదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. క్రైమ్ వార్తలు చదివి కొంతమంది భయపడితే ఆ క్రైమ్ వార్తలను కొందరు నేరస్తులు ఇన్స్పిరేషన్ గా తీసుకుని హత్యలు ప్లాన్ చేస్తుంటారు. బులంద్ షహర్ కు చెందిన రాజ్ కుమార్ తన పరువు పోతుందని ఆవేశపడకుండా చాలా లాజికల్ గా ఆలోచించి సమయానికి పోలీసుల దగ్గరకు వెళ్ళడం, ఒక పెద్ద మర్డర్ ప్లాన్ నుంచి తనను తాను రక్షించుకున్నాడు. వినటానికి వార్త విచిత్రంగా ఉన్నప్పటికీ సమాజంలో క్షీణిస్తున్న మానవ సంబంధాలకు ఇది ఒక అర్థం పడుతోంది.